వెల్కమ్ టు జున్ను వ్లాగ్స్. ఎవరైనా సమ్మర్ సీజన్లో పెట్టుకుంటారండి వడియాలు, పచ్చళ్ళు, పిండి వడియాలు అన్నీని. అయితే మేము కూడా వడియాలు, పచ్చళ్ళు అన్నీ సమ్మర్ సీజన్లో పెట్టుకున్నామండి. అయితే గుమ్మడికాయ వడియాలు కూడా పెట్టుకుందామని గుమ్మడికాయ తెచ్చారండి మా హస్బెండ్ చేలోంచి. కానీ ఆ టైంలో కొంచెం వర్షాలు అవి పడడం వల్ల మేము పక్కన పెట్టేశాము. ఆ గుమ్మడికాయని ఈ మధ్య చూస్తే పాడైపోతున్నట్లు కనిపించిందండి. ఇంకా చేసేదేం లేక దాన్ని కట్ చేసి వడియాలు పెట్టడానికి రెడీ చేసామండి. నాకు గుమ్మడికాయ వడియాలు పెట్టడం అయితే రాదండి. యూట్యూబ్లో చూసి ఫస్ట్ టైం అలా ట్రై చేశాను. ముందుగా గుమ్మడికాయ కడిగి శుభ్రం చేసుకున్నాను. తర్వాత పాడైపోయిందంతా తీసేసి మిగిలింది చిన్న చిన్న ముక్కలుగా తరిగేసాము. ఆ ముక్కల్ని కాటన్ క్లాత్లో వేసి మూటగట్టి పైన ఎక్కువ బరువు పెట్టి నైట్ అంతా ఉంచాను. 1 కిలో మినపప్పు తీసుకుని నానబెట్టి మార్నింగ్ నెక్స్ట్ డే దాన్ని ఉదయాన్నే మినపప్పుని కడిగి శుభ్రం చేసుకుని గారెల పిండిలా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. అందులోకి ఒక 50 గ్రామ్స్ అల్లం, ఒక 100 గ్రామ్స్ పచ్చిమిర్చి మిక్సీ పట్టాను. అండ్ తర్వాత గుమ్మడికాయ ముక్కలు తీసాను. పైన బరువు ఉండడం వల్ల మొత్తం వాటర్ అంతా పోయిందండి గుమ్మడికాయ ముక్కల్లో. ఇప్పుడు ఆ గుమ్మడికాయ ముక్కల్లోని ఆల్రెడీ ముందుగా గ్రైండ్ చేసుకున్న మినపప్పు, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసి, పసుపు వేసి, ఉప్పు, ఒక 50 గ్రామ్స్ సగ్గుబియ్యం వేసి బాగా కలిపామండి. కలిపిన తర్వాత అది మేడ మీద తీసుకెళ్ళి శుభ్రం చేసుకొని బాగా ఎండ తగిలి ప్లేస్లోని కాటన్ క్లాత్ వేసుకుని వడియాల్లా పెట్టామండి మొత్తం అంతానే. మా హస్బెండ్ అండ్ మా అబ్బాయి హెల్ప్ చేశారండి నాకు బాగానే. వాళ్ళిద్దరూ వడియాలు వేసేసారు. ఎండ అప్పటి వరకు వర్షంగా ఉండేదండి. ఆ రోజు మాత్రం మాకు లక్కీగా ఎండ బాగా కాసిందండి. సాయంత్రం 3 టైంకి అలా వెళ్ళి చూసానండి. ఒక 60% వడియాలు బాగా ఆరిపోయినట్లు అనిపించాయి. కొంచెం రిలీఫ్గా అనిపించింది, ఏం వేస్ట్ అవ్వకుండా ఉందని. అండ్ నెక్స్ట్ డే కూడా కొంచెం బాగా ఆరబెట్టామండి. 2 డేస్కి బాగానే ఆరిపోయాయి. అండ్ కిందకి తెచ్చేసుకుని వడియాలు మొత్తం తీసేసాము. మా పిల్లలు కూడా మాకు హెల్ప్ చేశారు కదని మంచోళ్ళు అనుకోకండి, లాస్ట్లో బాగా పాడు చేశారు కూడానే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బాయ్ బాయ్.